రెడ్డి తిరుపతి జిల్లా వెంకటగిరిలో లేడీ డాన్ అరుణ భర్త భాగ్యరాజు దౌర్జన్యాలు బయటపడుతున్నాయి. భాగ్యరాజు కుటుంబ సభ్యులపై అరవ సునీత అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ముసాపేటలో తనకు చెందిన స్థలాన్ని తమ కుటుంబానికి చెందిందంటూ లేడీ డాన్ అరుణ భర్త తనపై దౌర్జన్యం చేసి దాడి చేస్తున్నారని మండిపడింది. ఆ స్థలానికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. తన స్థలంలోని తాను వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు అరవ సునీత ఆవేదన వ్యక్తం చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. శ్రీ నెల్లూరు సంచలనాలకు కేంద్ర బిందువు అయినటువంటి లేడీ డాన్ అరుణ ఈరోజు అరుణకు సంబంధించినటువంటి మొదటి భర్త భాగ్యరాజు ఇప్పుడైతే ఏమైందంటే ఆయన కబ్జాలకు కేంద్ర బిందువు అయ్యాడు. పెద్ద ఎత్తున కూడా తిరుపతి జిల్లా వెంకటగిరిలో, అంటే ఈయన స్వస్థలం వచ్చి వెంకటగిరి ప్రాంతము. ఈ వెంకటగిరిలో ఆయన ఒక అరవ సునీత అనేటటువంటి ఆమె స్థలాన్ని కబ్జా చేయడము, దాని వాళ్ళని ఆ కుటుంబ సభ్యులను అయితే ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అరవ సునీత ఈ రోజు మీడియా ముందుకు వచ్చారో, ఆవిడ మాసాపేటలో తనకు సంబంధించినటువంటి స్థలాన్ని ఎవరైతే భాగ్యరాజు ఆక్రమించాడని, తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడంటూ కూడా ఆవిడ ఆరోపించారు. ఈ స్థలానికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆ స్థలంలోకి వెళ్ళనీయకుండా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాడంటూ కూడా ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అంటే గతంలో ఈ సునీతకి ఏదైతే ఈ లేడీ డాన్ అరుణకు సంబంధించి అరుణ ఇటు పోలీసులతో కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్లు ఉండడము, పోలీసు ఉన్నతాధికారులకు ఆమెకి సత్సంబంధాలు ఉండడంతో ఈమె కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటదంటూ కూడా కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ భాగ్యరాజుకి సంబంధించి, అంటే భాగ్యరాజుకి అరుణకి ఇప్పుడు సంబంధాలు ఉన్నాయా లేవా అనేది ఒకటైతే, ఈ రోజు నిన్నటి వరకు కూడా సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యే ఎంతో మంది రాజకీయ నాయకులతో, పోలీసు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉండి రౌడీ డాన్లతోటి, వీళ్ళందరితో రౌడీ షీటర్లతోటి ఎన్నో ఆకృత్యాలకు కేంద్ర బిందువు అయినటువంటి అరుణ ఇప్పుడు జైల్లో రిమాండ్ లో ఉన్నప్పటికీ ఈ రోజు అరుణ మొదటి భర్త భాగ్యరాజు పలు ఆరోపణలకైతే కేంద్ర బిందువు అయ్యాడు. అంటే ప్రైవేటు స్థలాలు అరవ సునీత అనేటువంటి ఆమె స్థలాన్ని ఆక్రమించినటువంటి క్రమంలో వారిని అరవ సునీతని ఇబ్బంది పెట్టడము, ఈ యొక్క ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలంటూ కూడా అరవ సునీత అభ్యర్థిస్తున్న పరిస్థితి అనే చెప్పాలి. దీని పట్ల ఇప్పటికైనా సరే ఈ యొక్క లేడీ డాన్ అరుణకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీని పట్ల ఇంకా ఈమె యొక్క వేళ్లు ఎంతవరకు పాతికిపోయినా వీటన్నిటిని కూడా కూకట వేళ్లతో ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఇటు పోలీసు ఉన్నకారులతో పాటు ఈ పొలిటీషియన్స్ మీద, ప్రభుత్వం మీద ఉందన్నట్టు కూడా కొంత బాధితుల నుంచి అయితే మాత్రం ఆవేదనలో, అభ్యర్థనలు వస్తున్న పరిస్థితి ఉంది. శ్రీ రైట్, థ్యాంక్ యూ చరిత్. నా పేరు అరవ సునీత, నాగలగుంట కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. నా స్థలంలోకి వాళ్ళని నిడిగుంట అరుణ, లేడీ డాన్ వాళ్ళ భర్త, అత్త, తోటికోడళ్ళు, ఆడబిడ్డలు నాపై వచ్చి దౌర్జన్యం చేసి నన్ను కొట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. కొట్టారు కానీ గాయపరిచారు. వాళ్ళపైన 2 FIR కేసులు కానీ కట్టారు. అయినా వాళ్ళకి ఎటువంటి భయం లేదు. మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకేం భయం లేదు అని చెప్తున్నారు. నేను మీటర్ కానీ అప్లై చేశా, మీటర్ కానీ వచ్చింది. బిగించడానికి వెళ్తే అప్పుడు కానీ నన్ను కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, అయినా నా మీద దాడి చేస్తున్నారు. కేసు పెట్టాము, అయినా వాళ్ళకి ఎలాంటి భయం లేదు. ఎస్ఐ గారు పట్టించుకోవట్లేదు. 100కి కాల్ చేసినా వాళ్ళు ఎలాంటి స్పందన మా పైన చూపించట్లేదు, రావట్లేదు. అసలు నరసింహారావు దగ్గర కొన్నాను. 2024లో రిజిస్ట్రేషన్ కానీ అయ్యింది. డాక్యుమెంట్స్ ఎస్ఐ గారికి చూపించాను, ఎంఆర్ఓ గారికి చూపించాను, అందరికి చూపించాను. కానీ వాళ్ళ దగ్గర ఎలాంటివి లేదు. మాకు ఎంఆర్ఓ చేసుకోమని చెప్పారు, ఎస్ఐ గారు మాకు అంటున్నారని చెప్తున్నారు. అదేంటో మాకు అర్థం కావట్లేదు సార్.